కోసం కృషి చేసిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్టేలకులే అన్నారు. ఇక సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో ఉన్న పూలే దంపతుల విగ్రహానికి సంఘ సభ్యులతో కలిసి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఇక ఈ సందర్భంగా సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిబా పూలే సహకారంతో పూణేలో దేశ తొలి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని బాలికలకు విద్యను అందించాలన్న ఆమె కృషి ఫలితంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనమని పేర్కొన్నారు. పూలే దంపతులు చేసిన మహోన్నత సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించి గౌరవించాలని కోరారు. ఈ రోజు జ్ఞానజ్యోతి సావిత్రిబాయి ఫులే గారి యొక్క 194వ జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ మాలి మహాసంఘం ఆధ్వర్యంలో మరి ఆ చదువుల తల్లికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణ ఆదిలాబాద్లో మరి జయంతి కార్యక్రమాన్ని అఖిల భారతీయ మాలి మహాసంఘం నేతలతో కలిసి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాలి మహాసంఘం తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అనేక సంవత్సరాలుగా మరి ఈ భారతదేశానికి స్త్రీలకు ఏదైతే ఉందో చదువు విషయంలో మరి ఆ రోజు 1848వ సంవత్సరము జనవరి 1వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫులే దంపతులు మరి భారతదేశంలోనే తొలి మహిళా పాఠశాలను ప్రారంభించి మరి విద్యకు ఆ రోజు శ్రీకారం చుట్టారు. కాబట్టే ఈరోజు మహిళలు అన్ని రంగాలలో ముందుండి మరి ప్రగతి సాధిస్తున్నారు. కాబట్టి స్త్రీ సాధికారత కొరకు సమాజ నిర్మాణం కొరకు సావిత్రిబాయి ఫులే దంపతులు महात्मा ज्योतिबा फुलांचा महात्मा ज्योतिबा फुलांचा सावित्री आईचा सावित्री आईचा जय ज्योति जय ज्योति महात्मा ज्योतिबा फुलांचा महात्मा ज्योतिबा फुलांचा सावित्री आईचा सावित्री आईचा माली संघम का फुलांचा माली महासंघ.